హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్పిటిఎల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లో వస్తుంది. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అంటే ఏంటి, స్వయం అంటే ఏంటి, అందులో కోర్స్ జాయిన్ అవ్వచ్చా, లేకపోతే జాయిన్ అయ్యాక రిజిస్ట్రేషన్ అయ్యి ఎగ్జామ్ అనేది రాయొచ్చా, లేక రిజిస్ట్రేషన్ ఎలా అవ్వచ్చు, సర్టిఫికేషన్ వస్తుందా రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే రాదా అని ఇలా చాలా డౌట్స్తో ఉంటారు. ఇవి కొత్తగా రాసే వాళ్ళకే కాదు, ఆల్రెడీ రాసిన వాళ్ళకి కూడా ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ క్లారిఫై రావడానికైతే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందనేసి చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఉంటుందండి. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి మరి. సో ఇంక స్టార్ట్ చేసేద్దాం వీడియో అయితే. ఎన్పిటిఎల్ అండ్ స్వయం అనేవి రెండు వేరు పదాలు కాదు. ఎన్పిటిఎల్ అన్న స్వయం అన్న ఒకటే. ఏంటంటే స్వయం అంటే ఒక గవర్నమెంట్ వెబ్సైట్, అందులో డిఫరెంట్ డొమైన్స్ అనేవి ఉంటాయి. ఆ డొమైన్స్ లేదా ఆ కోర్సెస్లో మీరు చేయాలి అనుకున్న కోర్స్ అక్కడ హ్యాండిల్ చేసే కోఆర్డినేటర్ ఎవరంటే ఎన్పిటిఎల్ అన్నమాట. స్వయంలోనే ఎన్పిటిఎల్ అనే కోఆర్డినేటర్ అనే ఇంకొక అండర్ వెబ్సైట్ అనేది ఇంకోటి ఉంటుంది. సో అందులోనే మీరు కోర్స్ అనేది ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎన్పిటిఎల్లోనే స్వయంలోనే ఎన్పిటిఎల్ అనే దాంట్లో డొమైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ ఎన్రోల్ అవ్వాలనుకున్నా అండర్ ఎన్పిటిఎల్ ఉన్నది మ్యాక్సిమం. నేను చెప్పేది ఎన్పిటిఎల్ గురించి కాబట్టి వేరే వెబ్సైట్ ఏది నేను తీసుకురాను. సో అండర్ ఎన్పిటిఎల్ ఉన్నది మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఇంకా వేరే వెబ్సైట్స్ గురించి కూడా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను చెప్తాను. సో స్వయంలోనే ఎన్పిటిఎల్ అనేది దాంట్లో డొమైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా చాలా ఉంటాయి. అందులో ఎన్పిటిఎల్ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి దీని గురించి మాత్రమే చెప్తాను మీకు ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి దాని ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు ఆ యాప్ కావాలి అనుకుంటే యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. అదే యాప్లో ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేక వెబ్సైట్లో డైరెక్ట్ వెళ్ళి వెబ్సైట్లో మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయినా పర్వాలేదు. అది మెయిన్ ప్రొఫైల్కి యాడ్ చేసుకుంటే అలా అయినా పర్వాలేదు, ఇలా యాప్లో లాగిన్ అయినా పర్లేదు. సో నేను యాప్లో చెప్తున్నాను, వెబ్సైట్లో కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. యాప్లో వచ్చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు, లేకపోతే అక్కడ పాస్వర్డ్ గూగుల్ అకౌంట్ ఇచ్చి లాగిన్ అయినా పర్లేదు, కంటిన్యూ విత్ గూగుల్ అని కొట్టేసిన నో ప్రాబ్లం, నెంబర్తో లాగిన్ అయినా పర్వాలేదు. సో అక్కడ అలా చేసిన తర్వాత మీకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లాగిన్ అవ్వగానే డాష్ బోర్డ్లో మీకు సెర్చ్ బార్ అని క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మెయిన్ వ్యూలో మీన్స్ డాష్ బోర్డ్ వ్యూలో సెర్చ్ బార్ కనిపిస్తుంది. అక్కడ సెర్చ్ ఐకాన్ కనిపిస్తే అక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సబ్జెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, C++ అనుకున్నారు, ఆ C++ ఫుల్ ఫామ్ టైప్ చేయాలి అక్కడ. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ త్రూ C++ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++ అలా టైప్ చేసిన మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేది కింద ఇస్తుంది అనమాట. మీరు ఏదైనా రాంగ్ టైప్ చేశారంటే అండర్ ఎన్పిటిఎల్ సబ్జెక్ట్ అయితే మీకు ఇవ్వదు, వేరే వెబ్సైట్స్తో ఇస్తూ ఉంటుంది అనమాట. మీరు కరెక్ట్గా టైప్ చేస్తే అండర్ ఎన్పిటిఎల్ సబ్జెక్ట్స్తో ఇస్తుంది. మీకు ఎలా టైప్ చేసినా ఇస్తుంది, కానీ మీరు కరెక్ట్గా టైప్ చేస్తేనే మీరు అనుకున్న సబ్జెక్ట్కి మీరు రిజిస్టర్ అవ్వగలరు. లేకపోతే రాంగ్ సబ్జెక్ట్ అండర్ ఎన్పిటిఎల్లో కాకుండా వేరే వెబ్సైట్స్లో కూడా రిజిస్టర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకుని సబ్జెక్టు మిస్టేక్ లేకుండా టైప్ చేసుకుని అండర్ ఎన్పిటిఎల్ ఉందో లేదో చూసుకుని, వెరిఫైడ్ బై ఎన్పిటిఎల్ ఉందో లేదో చూసుకుని అప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడికి మీకు హాఫ్ ప్రాసెస్ అయిపోయినట్టే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి డౌట్ ఉంటుంది, ఏ లాంగ్వేజ్లో అయినా వస్తుందా అని చెప్పేసి. ఇది ఏ లాంగ్వేజ్లో అయినా సరే వస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, హిందీ ఏ లాంగ్వేజ్ అయినా సరే మీకు ప్రొవైడ్ చేస్తారు అందులో ఆ వెబ్సైట్లో. సో నేనైతే ఇంగ్లీష్లో కంటిన్యూ అవుతున్నాను. వచ్చాక జాయిన్ క్లిక్ చేశాక కోర్స్ జాయిన్ అవ్వడానికి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయండి. చేశాక సబ్మిట్ కొట్టేస్తే మీ మెయిన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అక్కడ మెయిన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ అవుతుంది, జాయిన్ క్లిక్ చేసిన తర్వాత
మీ ప్రొఫైల్‌లోకి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసిన తర్వాత జాయిన్ క్లిక్ చేసిన తర్వాత కోర్స్‌లో ఎన్రోల్ అయినట్టు మీకు అక్కడ చూపిస్తుందనమాట. అది మెయిన్ ప్రొఫైల్‌కి అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడేంటంటే మీరు జాయిన్ అయ్యి కోర్స్ ఎన్ని వీక్స్‌ది జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ముందే అన్ని వీక్స్‌ది అనేది చూసుకోవాలి. ఓకేనా? అండ్ దెన్ అందులో 12 వీక్స్ ఉంటాయి, 4 వీక్స్ ఉంటాయి, 8 వీక్స్ ఉంటాయి. సో, యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ కంఫర్ట్ అండి. మీకు ఎలా నచ్చితే అలా జాయిన్ అవ్వండి. వీక్స్ చూసుకొని జాయిన్ అయ్యాక మీకు ఏ వీక్‌కి ఆ వీక్‌కి క్లాసెస్ అనేవి అందులోనే చెప్తారు. అనదర్ అంటే ఇప్పుడు అందులోనే ఆథర్ అనేవాళ్ళు కూడా అక్కడే ఉంటుంది. మీకు ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది. వీక్లీ అసైన్‌మెంట్స్ కూడా ఉంటాయి. అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 12 వీక్స్‌కి ఇన్ని అసైన్‌మెంట్స్ అని ఉంటాయి. 8 వీక్స్‌కి అయితే టోటల్ అసైన్‌మెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 4 వీక్స్ అయితే కూడా అన్ని అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం 12 వీక్స్‌కి అయితే 8 వీక్స్ తీస్తారని చెప్పి అంటూ ఉంటారు. బట్ మాక్సిమం అన్ని అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేయడం అయితే మీకు కొంచెం సేఫ్ జోన్‌లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో, ఈ అసైన్‌మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మీ ఎగ్జామ్‌కి. సో, మర్చిపోకుండా వీక్లీ అసైన్‌మెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేయండి. ప్రతి అసైన్‌మెంట్‌కి 1 వీక్ అనేది టైం ఉంటుంది. 1 వీక్ అవ్వగానే నెక్స్ట్ అసైన్‌మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఫ్రంట్ అసైన్‌మెంట్ అనేది సబ్మిట్ చేయడానికి మీకు ఎటువంటి ఓపెన్ అనేది ఉండదు. మీరు మళ్ళీ నెక్స్ట్ అసైన్‌మెంట్ మాత్రమే సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా 12 వీక్స్ అయితే 12 అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేయాలి. 8, 4 ఎన్ని వీక్స్ అయితే అన్ని వీక్స్ అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. బట్ ఇందులో ఏంటంటే ఆ వీక్ అసైన్‌మెంట్ టైం అయ్యేలోపు మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఆ అసైన్‌మెంట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చండి. అండ్ లాస్ట్‌లో కోర్స్ అయిపోయే ముందు 1½ వీక్ ముందే మీకు అసైన్‌మెంట్స్ వీక్లీ సబ్మిషన్ అనేది అయిపోతుందండి. మీకు డాష్‌బోర్డ్‌లో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ప్రోగ్రెస్ అనేది అక్కడ క్లిక్ చేస్తే మీకు అసైన్‌మెంట్స్ యూనిట్ వైస్ ఎంత మార్క్స్ వచ్చాయి, ఎంత ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పేసి అక్కడే కనిపిస్తుందండి. సో, ఫైనల్లీ బ్రీఫ్‌గా చెప్పాలి అంటే ఇదండి ఎన్‌పీటీఎల్ గురించి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే నేను ప్రతిదీ మీకు బ్రీఫ్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఎన్‌పీటీఎల్ గురించి ఏ టు జెడ్ పాయింట్స్ అయితే ఇవే. ఇంకా మీకు ఇంకా డెప్త్ కావాలి, మీకు ప్రతిదీ వీక్లీ అసైన్‌మెంట్స్ గురించి ఇంకా చెప్పాలి అంటే మీరు ఏదైనా సరే ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై అనేది ఇస్తాను. ఇచ్చి ప్లస్ ఆ కమెంట్స్ మీద నేను నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. Please hit a like button. Please subscribe to my channel. Please do support for my channel. Thanks for supporting. Thank you. Bye bye.